ఇదివరకు పైసలు ఎవరికన్నా పంపాలన్నా లేకుంటే మనం పైసలు తీసుకోవాలన్నా బ్యాంకు పోవుడే దిక్కు. కాకుంటే ఏటీఎం సెంటర్లు వచ్చినాక పైసల కోసానికి బ్యాంకుల పొంటి తిరుగుడు తక్కువ అయింది. ఈ నడుమ చాలా వరకు ఫోన్లకించి పైసలు కొడుతున్నారు. అయినా కూడా పెద్ద మొత్తంలో పైసలు కావాలంటే మాత్రం బ్యాంకుకో ఏటీఎంకో పోయి తీసుకోవాల్సిందే. కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు పైసలు అవసరం పడితే మాత్రం మస్తు తక్లీఫ్ అవుతుంది. గందుకే రైళ్ల ప్రయాణాలు చేసేటోళ్ళ కోసానికి సర్కార్ గీ పని ముంగటేసుకున్నదులా. చూసిండ్రా అనుల్లా, ఈ ఏటీఎం మిషన్ ఎక్కడున్నదో నడిచే రైళ్లనే ఇప్పుడు పైసలు తీసుకునే మిషన్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దేశంలోనే మొదటి పారి ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ ట్రైన్ల ఈ ఏటీఎం ను అధికారులు ఏర్పాటు చేసిండ్రు. భుషావల్ రైల్వే డివిజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కలిపి ఈ ఏటీఎం ఏర్పాటు చేసే పని ముంగటేసుకున్నారు. రైళ్ల పెట్టిన ఈ ఏటీఎం సిగ్నల్ తక్లీఫ్లు ఏం లేకుండా బరాబర్ పనిచేస్తున్నదని రైల్వే అధికారులు అంటున్నారు. ఈ ఏటీఎం ల పైసలు తీసుకునుడే కాదు, చెక్ బుక్లకు ఆర్డర్ పెట్టుకునేటందుకు, ఖాతా స్టేట్మెంట్లు తీసుకునేటందుకు సుతం ఈ ఏటీఎం ను వాడుకోవచ్చునట. ఈ ట్రైన్లు ఉన్న ఏసీ కోచ్ తో నట్టుగా అన్ని కోచ్లలో ప్రయాణం చేసేటోళ్ళందరూ వాడుకోవచ్చట. ఇప్పుడు ఈ ఒక్క ట్రైన్లనే పెట్టిండ్రు గాని ఇది సక్సెస్ అయితే మాత్రం పెద్ద పెద్ద ట్రైన్లు అన్నిట్లా పెట్టే ఆలోచన చేస్తారు కావచ్చు అధికారులు. ఇక అదే జరిగితే ఈ కాడికెంచి పైసలు లేకున్నా రైలు ఎక్కినాక పైసలు డ్రా చేసుకోవచ్చు కాబట్టి ఎంత దూరమైనా ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు అంటున్నారు. ఈ ముచ్చట తెలిసిన దినం రైళ్లల్లో ప్రయాణం చేసేటోళ్ళు. అవు మరి అన్ని రైళ్లల్లో ఈ సవలతు చేస్తే దొంగలు పడతారని భయం లేకుండా ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని ఖర్చు పెట్టుకోవచ్చు ప్రయాణికులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకేమిక మతులు పడతారో అధికారులు.